ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ఈ రోజు ఇంకా కూడా అవైలబుల్లో ఉన్నాయండి. వాటికి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే ఈ నెలలో ఒక తేదీలో ఒక ఆర్జిత సేవను రద్దు చేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో 3 ప్లేసెస్ లో ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారండి. ప్రస్తుతం తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇంకా కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ప్రస్తుతం జూలై 6వ తారీఖు అనగా రేపు ఉదయం 6 గంటల టైం స్లాట్ కి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. ఇంకా కూడా 261 టోకెన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనంకి వస్తున్నారో ఆ భక్తులు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనంకి వెళ్ళవచ్చు. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని ప్రతిరోజు ఎప్పటికప్పుడు మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను, అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు ఆ స్టేటస్ ని పోస్ట్ చేస్తూ ఉన్నామండి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో మీ డౌట్స్ అడిగారు అంటే మీ డౌట్స్ కి వెంటనే రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కానీ శ్రీవారి మెట్టు టోకెన్స్ కి సంబంధించి స్టేటస్ కావాలి అన్న మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో మెసేజ్ పోస్ట్ చేశారు అంటే వెంటనే ఆ స్టేటస్ తెలుసుకొని మీకు రిప్లైగా స్టేటస్ పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ నెలలో ఒక తేదీలో ఒక ఆర్జిత సేవను టీటీడీ వారు రద్దు చేస్తున్నారని చెప్పాను కదండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేటు, శ్రీవారి ఆలయంలో జూలై 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూలై 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన ఆదివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటల పాటు కొనసాగుతుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూల విరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నాడు నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఇదండి జూలై 16వ తేదీన ఆదివార ఆస్థానం కారణంగా ముందు వచ్చే మంగళవారం అంటే జూలై 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి సుమారుగా 5 గంటల పాటు నిర్వహిస్తారండి. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత స్వామివారి మూల విరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించడం జరుగుతుంది. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా జూలై 9వ తేదీన స్వామివారికి నిర్వహించే అష్టదళ పాద పద్మారాధనం సేవను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు.
ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 4వ తారీఖు గురువారం రోజున 63,826 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,530 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,23,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఏటీసీ వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 16 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రాజు గారు, మేడం గారు అక్టోబర్ 12, 13, 14 డేట్స్ కి 300 రూపీస్ టికెట్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని ఈ మంత్ అంటే జూలై 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అయితే అక్టోబర్ నెలకి సంబంధించిన అన్ని తేదీలకు కూడా ఈ 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ఏ తేదీకి ఈ టికెట్స్ ని రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టరండి. అంటే అక్టోబర్ 12, 13, 14 తేదీలకు కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ గౌరీ సుధా గారు, మేడం సీనియర్ సిటిజన్ టైమింగ్ టెల్ మ్యామ్ అండ్ హౌ మచ్ టైమ్ ఫర్ దర్శనం అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలండి. ఇలా ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో మీరు దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోపెడతారు. ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. 3 గంటలకి దర్శనంకి అనుమతిస్తే 3 గంటల 45 నిమిషాలు లేదా 4 గంటల్లో మీరు దర్శనం కంప్లీట్ చేసుకొని ఆలయం నుంచి బయటికి రావచ్చు. అలాగే నెక్స్ట్ చంద్రశేఖర్ గారు, నమస్కారం మేడం, నా పేరు చంద్రశేఖర్, నేను తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నుంచి. ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, జూలై 9వ తేదీ రోజున నాకు అంగప్రక్షణం టికెట్ కలదు కావున ఆ రోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఉంటుంది అని తెలిసింది కావున మేడం ఆ రోజు మాకు అంగప్రక్షణం మరియు దర్శనం ఉంటుందా ఉండదా తెలియచేయగలరు అని అడుగుతున్నారు. జూలై 9వ తేదీ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా టీటీడీ వారు అష్టదళ పాద పద్మారాధనం సేవని మాత్రమే రద్దు చేశారండి. మిగతా ఏ సేవలు కూడా రద్దు చేయలేదు. మీరు ఆల్రెడీ జూలై 9వ తేదీకి అంగప్రక్షణం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి హ్యాపీగా తిరుమలకు వచ్చి ఆ టికెట్ పై జూలై 9వ తేదీన అంగప్రక్షణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ శివ గారు, మేడం 300 రూపీస్ దర్శనంకి డ్రెస్ కోడ్ ఏమైనా మ్యాండటరీనా అని అడుగుతున్నారు. తిరుమల స్వామివారి దర్శనంకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అంటే సాంప్రదాయ వస్త్రాలని ధరించి వెళ్ళాలండి. మగవారు అయితే పంచ, ధోతి, కుర్తా, పైజామా, ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడిదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ పాటించాలి. కానీ ఫ్రీ దర్శనంకి మాత్రం నార్మల్ ఫ్యాన్ షర్ట్ లో వెళ్ళినా అలో చేస్తున్నారండి. మిగిలిన అన్ని రకాల దర్శనాలకు ఆర్జిత సేవలకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈ ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ నే పాటించాలి.
ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.